ఫార్మర్ నేస్తం ఛానల్లో ఈ వీడియోని చూడాలనుకుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కొట్టి ఏప్రిల్ నుంచి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ప్రతి ఒక్క ఇల్లు కోరుకునేది ఆసరా పింఛన్లు కావాలని. ఆసరా పింఛన్లు పొందాలంటే ఏప్రిల్ దాకా వెయిట్ చేయాలి. ఏప్రిల్ దాకా వెయిట్ చేసిన తర్వాత ఏమేమి కాయిదాలు అడుగుతారనే ముచ్చట కూడా ఈ వీడియోలో చెప్పబోతా ఉన్నా. వీడియోను మాత్రము మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం మీదే. సబ్స్క్రైబ్ కొట్టుకోండి. ఏప్రిల్ నుంచి అమలు ఇలా పెద్దగా ఇచ్చిండు చూపియాలి మీకు. ఏప్రిల్ నుంచి అమలు పెంచిన 4000 పింఛన్లు ఏప్రిల్ నుంచి అమలు చేయాలి, లబ్ధాలకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 24-25 బడ్జెట్ల పింఛన్ పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సమాచారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 44 లక్షల మంది ఉన్నారట పింఛన్దారులు. ఏప్రిల్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేసేలాగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. మనకు డిసెంబర్లో జరిగినటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడారు. రైతు భరోసా గురించి, రైతు కూలీల గురించి, కొత్త రేషన్ కార్డుల గురించి, అందులో పింఛన్ల గురించి. ఎందుకు చెప్తా ఉన్నంటే ఆల్రెడీ మనకు పింఛన్లు ఏదైతే రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ కొన్ని మంజూరు చేసిండ్రు. పింఛన్లు కూడా అదే తరహాలో మంజూరు చేస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని రోజుల సమయం కావాలి. ఏంటంటే మనకు గ్రామ సభలు మొన్న ఒక 4-5 రోజులు వారం రోజులు పెట్టిరు. కానీ ఇప్పుడు పెట్టే గ్రామ సభలు ఒకవేళ గ్రామ సభలు పెట్టినా పింఛన్ల గురించి ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసినా 30 నుంచి 45 నుంచి 60 రోజుల వరకు సమయం తీసుకోవాలని మన తెలంగాణ వృద్ధులు, వికలాంగులు, తెలంగాణ ప్రజానీకం కోరుకుంటుంది. ఎందుకంటే చూడాలి మీరు, ఇగో గిన్ని కాయిదాలు కావాలా. రేషన్ కార్డుల గురించి ఓన్లీ ఆదాయ ధృవీకరణ పత్రం కావాలంటేనే 3-4 రోజులు తిప్పలబడి దరఖాస్తులు పెట్టుకుంటే వచ్చింది. అది మనకు అందరికీ తెలుసు కదా. మరి పెన్షన్ల గురించి ఏమేం పత్రాలు కావాలంటే ఆధార్ కార్డు ఓకే, ఇంటి చిరునామా రుజువు ఉంటుంది ఓకే. ఆదాయ ధృవీకరణ పత్రం అంటే గదే, నీకు ఎంత సంపాదన ఉందని. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రం. వయసు రుజువు పత్రంతో నీకు వృద్ధాప్య పింఛన్ కానీ, చేనేత కార్మికులు కానీ, కలుగీత కార్మికులు కానీ వీళ్ళందరికీ డిసైడ్ అవుతుంది వయసు రుజువు పత్రంతో. ఇటువంటి కాయిదాలు కావాలంటే ఇట్నే చూసుకుంటే వితంతువుకు వాళ్ళ భర్త మరణ ధృవీకరణ పత్రము, టాంటి సహకార సంఘం రిజిస్ట్రేషన్ కాపీ, చేనేత కార్మికులకు వాళ్ళ సంఘంలో రిజిస్ట్రేషన్ కాపీ, వికలాంగులకు సడ్డం సర్టిఫికేట్ అలా 40%, చెవిటులకు 51%. ఇటువంటి కాయిదాలు అన్నీ కావాలంటే ఎన్ని రోజులు కావాలి? ఇప్పుడు దివ్యాంగులు, వికలాంగులు, వృద్ధులు వాళ్ళు తిరిగి కాయిదాలు తెచ్చుకోవాలంటే సమయం ఎన్ని రోజులు కావాలి? ఒకవేళ ఏప్రిల్ నుంచి సడన్గా మనకు పింఛన్లు మంజూరు చేస్తున్నామని అనౌన్స్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఈడ మనకు కావాల్సింది ఏందైనా ఆయన అంటే పింఛన్లు మంజూరు చేసిన తర్వాత సమయాన్ని పెంచాలి. అదే నేను కోరుకుంటా ఉన్నా. ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి పోతే ముందుగా మీ దృష్టికి వచ్చిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి పోయేటట్టు. ఎందుకంటే ఇన్ని కాయిదాలు కావాలి, ఒక్కొక్క రకమైన కాయిదాలు లింకాలంటే టైం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా దీనికోసం ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఫార్మర్ నేస్తం ఛానల్ తరపున జై తెలంగాణ, జై పింఛన్దారులు పింఛన్ పొందాలని కోరుకుంటున్నా. జై హింద్.